ఓకే. సో, మీకు ఇక్కడ చార్ట్‌లో ఒక 2 లింక్స్ పెట్టాను నేను. పైథాన్‌కి సంబంధించిన స్క్రిప్ట్స్ పెట్టాను. అట్ ది సేమ్ టైమ్ అనకొండా ఇన్‌స్టలేషన్ సంబంధించి ఒక గైడ్‌గా పెడుతున్నాను. ఈ సాఫ్ట్‌వేర్ లింక్ ఇది అనకొండాకి సంబంధించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏంటన్నది. అండ్ ఈ లింక్ వచ్చేసరికి పైథాన్ స్క్రిప్ట్స్. ఇక్కడ మీకు ఫైల్‌లో డౌన్‌లోడ్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది. అది లింక్ మీరు గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒక జిప్ ఫైల్ డౌన్‌లోడ్ అవుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా మీకు డౌన్‌లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. లేదా ఫైల్‌కి వెళ్ళి డౌన్‌లోడ్ మీద క్లిక్ చేయండి. సో, ఈరోజు ఎజెండా ఏంటంటే మన బేసిక్ ఇన్‌స్టలేషన్ ఏమైతే అవసరం ఉంటుందో, అంటే అనకొండా అనేది ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్యాకేజ్. సో, అనకొండా ఇన్‌స్టలేషన్ దాంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసేది జుపిటర్ నోట్‌బుక్ అన్నమాట. మీకు మోర్ అడ్వాన్స్ లెవెల్ వెళ్ళినప్పుడు విజువల్ కోడ్ అనేది ఐడీగా యూజ్ చేస్తాం. ఐడీ అనేది తెలుసు కదా! మీకు ఇప్పుడు ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయాలనుకోండి. కేవలం ఇది నోట్‌ప్యాడ్. నోట్‌ప్యాడ్ అనేది ఒక ఐడీ టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయడం కోసం. టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేయడం కోసం నోట్‌ప్యాడే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే అదర్ ఆల్టర్‌నేటివ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్ అని లేదా వేరే అదర్ ఐడీ కానీ. సేమ్ అదే విధంగా జుపిటర్ నోట్‌బుక్ అన్నది మీకు .py ఫైల్స్ కానీ లేదా .ipynb ఫైల్స్ కానీ ఎక్కువ ప్రిడామినెంట్‌గా ఐపీవైఎన్బి ఫైల్స్ మనం యూజ్ చేస్తాం. py ఫైల్స్ జుపిటర్ నోట్‌బుక్‌లో ఎక్కువ యూజ్ చేయం. ఈ ఐపీవైఎన్బి ఎక్స్టెన్షన్ ఫైల్ ఏంటంటే పైథాన్ నోట్‌బుక్. యాక్చువల్ జుపిటర్ నోట్‌బుక్ యొక్క పాత నేమ్ పైథాన్ నోట్‌బుక్. తర్వాత పేరు మార్చారు. అంటే ఇంతకుముందు కేవలం పైథాన్ మాత్రమే సపోర్ట్ చేసేది. తర్వాత మిగతా లాంగ్వేజ్ సపోర్ట్ యాడ్ చేయడం వల్ల వాళ్ళు ఆ పేరు మార్చడం జరిగింది. ఇది ఒక పాపులర్ ఐడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనకొండా ఇన్‌స్టలేషన్‌తో స్టార్ట్ చేద్దాం. తర్వాత ఈ జుపిటర్ నోట్‌బుక్ వెళ్తాం. విజువల్ కోడ్ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ ఇన్ డీటెయిల్ మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు గూగుల్‌లోకి వెళ్ళి అనకొండా డౌన్‌లోడ్ అని కొట్టండి. ఇక్కడ ఫస్ట్ మీకు అనకొండా.com అని కనిపిస్తుంది కదా! సో, దీని మీద క్లిక్ చేయాల్సి ఫస్ట్ లింకే అయ్యుండాల్సిన అవసరం లేదు. మీరు సెర్చ్ చేసేటప్పుడు. సెకండ్ ఆ తర్వాత కొన్నిసార్లు యాడ్స్ కనిపిస్తుంటాయి పైన. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఎక్కడెక్కడో కనిపిస్తుంటాయి. సో, అనకొండా.com డౌన్‌లోడ్ ఈ విధంగా కనిపిస్తే చూసుకోండి. డౌన్‌లోడ్ అనకొండా డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ స్కిప్ రిజిస్ట్రేషన్ ఉంది. స్కిప్ రిజిస్ట్రేషన్ కొడుతున్నాను నేను. ఇక్కడ మీకు యాక్సెప్ట్ ఆల్ కొట్టండి. ఇక్కడ విండోస్ అయితే విండోస్, మీరు మ్యాక్ యూజ్ చేస్తున్నట్టయితే మ్యాక్ మీద క్లిక్ చేయండి. మినీ కొండ డౌన్లోడ్ చేయకండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. 64 బిట్ గ్రాఫికల్ ఇన్‌స్టాల్ అది క్లిక్ చేయండి. విండోస్ అయినట్లయితే ఇది విండోస్ 64 బిట్ గ్రాఫికల్ ఇన్‌స్టాలర్ డౌన్లోడ్ చేయండి. నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ అవుతున్నప్పుడు జస్ట్ రైట్ క్లిక్ చేసి ఓపెన్ వెంటనే కొట్టండి. అది డౌన్లోడ్ అవ్వగానే ఓపెన్ అవుతుంది. ఇది నార్మల్‌గా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్స్‌లో కనిపిస్తుంది. డౌన్లోడ్స్‌లో కనిపించినప్పుడు మీకు అనకొండా డబుల్ క్లిక్ చేసినప్పుడు అది వెంటనే ఓపెన్ అవ్వదు. సో, కొంత టైం ఇవ్వండి. ఇదొక 1 ఆర్ 2 మినిట్స్ పడుతుంది ఓపెన్ అవ్వడానికి. మనం మళ్ళీ క్లిక్ చేస్తున్నట్టయితే మల్టిపుల్ విండోస్ ఓపెన్ అవుతాయి. అందువల్ల బెటర్ ఏంటంటే డౌన్లోడ్ అవుతున్నప్పుడే రైట్ క్లిక్ చేసి ఓపెన్ వెంట్ డన్ కొడితే అదే డౌన్లోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ అయిపోతుంది కదా! ఈ పార్ట్ మనం చేస్తున్నాం. సో, అనకొండా వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్‌గా అయితే మనం ఏం చేయాల్సి ఉంటుంది పైథాన్ ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఏమన్నా మాడ్యూల్స్ మనకి అవసరమైతే ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. పిప్ అనేది ఒక ప్యాకేజ్ మేనేజర్ అన్నమాట. అంటే ప్రతి ఒక్క మాడ్యూల్ మనం గూగుల్‌లో ఇప్పుడు టెన్సర్‌ఫ్లో అనుకోండి. టెన్సర్‌ఫ్లో డౌన్లోడ్ అని కొట్టి మళ్ళీ మనం అక్కడికి వెళ్లి అంటే డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ పిప్ ప్యాకేజ్ మేనేజర్ పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ ఏం చేస్తుందంటే టెర్మినల్‌లోనే
జస్ట్ నేను పిప్ ఇన్స్టాల్ టెన్సర్ ఫ్లో ఏదో వేరే అదర్ మాడ్యూల్, ఏ మాడ్యూల్ అయినా సరే, PyTorch అనుకోండి, టార్చ్, scikit-learn అనుకోండి, scikit-learn, ఇలాగా ఏ ప్యాకేజ్ మేనేజర్ అయినా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికంటే బెటర్ ఆల్టర్నేటివ్ ఉంది, యూవీ ప్యాకేజ్ మేనేజర్ అని చెప్పేసి. ఆ యూవీ ప్యాకేజ్ మేనేజర్ ప్రస్తుతంగా అవసరం లేదు, మనకి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ఏంటంటే పైథాన్ మన సపరేట్గా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. ఏ మాడ్యూల్ పిప్ ద్వారా మనం ఏ మాడ్యూల్స్ అని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఐడీస్ అనేవి మనకి ఏదైనా కావాలనుకున్నట్లయితే మనం సపరేట్గా డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ అనకొండ ద్వారా ఏంటంటే పైథాన్ వస్తుంది, అట్ ద సేమ్ టైం బేసిక్ మాడ్యూల్స్, కొన్ని సెట్ ఆఫ్ మాడ్యూల్స్ మీకు వస్తుంది, యాజ్ ఎ ప్యాకేజ్గా వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని ఐడీస్ కూడా మీకు డౌన్లోడ్ అవుతాయి. మోస్ట్ పాపులర్ వన్ జూపిటర్ నోట్బుక్. సో అనకొండ అందువల్ల మనం ఇన్స్టాల్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఇది ఫ్రీ. సో అందువల్ల మీకు సపరేట్గా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం కంటే కూడా ఇలా చేసుకోవడం బెటర్ కదా. అందువల్ల ఇక్కడ ఓపెన్ అయింది విండో, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ అగైన్ ఐ అగ్రీ బటన్ మీద క్లిక్ చేయండి, ఆల్ యూఎస్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు పాపప్ వస్తుంది. ఇప్పుడు మీకు మీటింగ్ స్క్రీన్ కనిపించదు. డూ యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజ్ టు యువర్ డివైస్ అని వస్తుంది. అంటే యూజర్ అకౌంట్ కంట్రోల్ ఒక విండో వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఆల్రెడీ అనుకోండి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఈ పాత్లో ఇదే పాత్ ఉంచండి, ఏం మార్చకండి మీరు. ఈ పాత్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది. సో నేను ఏంటంటే జస్ట్ ఒక అదే ఫోల్డర్లో ఇన్స్టాల్ చేయలేను కాబట్టి జస్ట్ 1 అని యాడ్ చేస్తున్నా. బట్ మీరు మాత్రం దయచేసి ఇక్కడ ఏం మార్చకండి. జస్ట్ నెక్స్ట్ మీద వెళ్ళిపోండి అంతే. నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఇది అన్చెక్ చేసుకోండి, అవసరం లేదు. ఇది చెక్ చేసుకున్న తర్వాత ఒక విండో వస్తుంది, ఇది ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు చూసారు కదా మీరు, ఇలాగా ఓకే మీరు క్లిక్ చేయండి. ఇది కూడా చెక్ చేసుకోండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ చేయట్లేదు ఎందుకంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది. అనుకోండి ఇన్స్టాలేషన్ మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీ ప్రోగ్రెస్ బార్ కనిపిస్తుంది. కంప్లీట్ అవ్వగానే కంప్లీటెడ్, ఇక్కడ నెక్స్ట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అగైన్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ మీరు చెక్ చేసుకుంటే అన్చెక్ చేసుకుంటే అవసరం లేదు. ఫినిష్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్, ఇక్కడ మీకు 5 పాత్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్కి యాడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి 1 బై 1 యాడ్ చేయాల్సి ఉంటుంది. కాపీ చేస్తున్నాను నేను. ఫస్ట్ లింక్, ఫస్ట్ పాత్, మీరు ఈఎన్వి అని సెర్చ్ చేయండి. ఎడిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని ఒకటి ఉంది అవునా, అదే ఇక్కడ కూడా మీకు పాత్ అని ఒకటి ఉంది. కనిపించకపోతే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి, మీకు కనిపిస్తుంది పాత్. ఇక్కడ ఒక పాత్ ఉంది, ఇక్కడ ఒక పాత్ ఉంది. ఇదేంటంటే ఏ యూజర్ లాగిన్ అయ్యారో ఆ యూజర్ సంబంధించి మాత్రమే. మల్టిపుల్ యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే సిస్టమ్ వైడ్ అన్నమాట. మీకు ఎన్ని యూజర్స్ ఉన్నా సరే అన్నిటికీ మీకు ఇది అప్లై అవుతుంది. రెండిట్లోనూ యాడ్ చేసుకోవడం బెటర్. సో డబుల్ క్లిక్ చేయండి దీని మీద, ఈ లైన్ మీద సెలెక్ట్ చేసుకోండి. డబుల్ క్లిక్, ఈ విండో ఓపెన్ అవుతుంది. 1 బై 1 ఆల్రెడీ పాత్ కాపీ ఉన్నాయి కదా, న్యూ పేస్ట్. అలాగే నెక్స్ట్ వన్, ఈ 5 పాత్స్ని 1 బై 1 యాడ్ చేయండి. న్యూ పేస్ట్, అలా 5 పాత్స్ని యాడ్ చేయండి 1 బై 1. ఇక్కడ నాకు ఆల్రెడీ యాడ్ చేస్తున్నా 1 2 3 4 5. డిలీట్ చేస్తాను. రైట్. సో ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా, సారీ ఇది కాదు, ఈ పాత్. ఇక్కడ కూడా మీరు న్యూ క్లిక్ చేసి 1 బై 1 ఈ 5 పాత్స్ యాడ్ చేయండి. ఇక్కడ మార్చాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నేను యాడ్ చేస్తున్నా 1 2 3 4 5. ఓకే. సో అది యాడ్ చేసిన తర్వాత క్లిక్ ఓకే. ఓకే, ఇక్కడ అప్లై ఎనేబుల్ అయ్యి ఉంటే అప్లై మీద క్లిక్ చేయండి, లేకపోతే ఓకే క్లిక్ చేయండి. విండోస్ అయితే మీ సిస్టమ్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. మ్యాక్ అయితే ఈ పాత్స్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు.
డైరెక్ట్గా మీకు అకౌంట్ ఇన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వగానే ఆ విండో ఫినిషింగ్ కొట్టగానే మీకు కంప్లీట్ అయిపోయినట్టే. లేదా మీకు డిఎంజీ ప్యాకేజ్ ఇచ్చినట్లయితే అప్లికేషన్ ఫోల్డర్స్లో డ్రాప్ చేస్తా కదా, డ్రాప్ చేసుకోండి అంతే. రీస్టార్ట్ అవసరం లేదు. ఆల్రెడీ ఇక్కడ ఎలా యాడ్ చేయాలో కూడా మీకు ఫైల్లో ఉంది, మీకు ఇచ్చిన ఫైల్లో చార్ట్లో ఒకసారి చూడండి అందరూ. ఫ్రీ వర్షన్ ఏనండి. ఫ్రీ వర్షన్. మళ్ళీ లింక్స్ కాపీ చేస్తున్నాను 2 ఫైల్స్కి. పైథాన్ స్క్రిప్ట్స్ ఇది. పైథాన్ మాత్రం మీకు జిప్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ చేస్తే ఇలాగ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. జిప్ ఫైల్ ఉంది కదా, మీరు ఒక కామన్ డ్రైవ్లో పెట్టుకోండి. ఏ ఫైల్ అయినా ప్రొవైడ్ చేసినప్పుడు స్కాటర్ అవుట్ చేయకండి, ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. ఒక కామన్ డ్రైవ్లో పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ నా మిషన్లో ఈ ఫోల్డర్లో పెట్టుకుంటున్నాను. సో పైథాన్ దాంట్లో ఇక్కడ మీరు కాపీ చేసుకోండి. సో నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ రైట్ క్లిక్ 7-zip ఉన్నట్లయితే నార్మల్గా ఎక్స్ట్రా అంటే 7-zip లేదు, ఎక్స్ట్రాక్ట్ ఆల్ కొట్టేయండి. లేదా మీకు 7-zip ఉన్నట్లయితే షో మోర్ ఆప్షన్ 7-zip ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఇప్పుడు పైథాన్ ఫోల్డర్ డౌన్లోడ్ అయ్యింది. రైట్, పైథాన్ బేసిక్స్ ఉంది కదా, దాంట్లో కూడా ఇక్కడ మీరు చెప్పండి. ఎవరు ఏది చెప్తున్నారు చెప్పండి. సారీ మ్యూట్లో లేను. ఓకే, ఇక్కడ మీరు టర్మినల్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఇన్ టర్మినల్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ ఈ పాత్ అన్నది ఎగ్జాక్ట్గా ఈ పాత్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక పర్టికులర్ లొకేషన్లో మీరు ఓపెన్ టర్మినల్ వచ్చేసినట్లయితే టర్మినల్ అనేది ఆ పాత్లో మీకు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా అలాగ లేదు, అలాంటి ఆప్షన్ ఏమి రాలేదనుకోండి, జస్ట్ మీరు పాత్ కాపీ చేసుకోండి. ఇక్కడ టర్మినల్ మీరు జనరల్గా సెర్చ్ చేయండి. ఇక్కడ సిడి స్పేస్ ఆ పాత్ కాపీ చేయండి, ఎంటర్. ఇప్పుడు మీరు జూపిటర్ నోట్బుక్, ఇది సెకండ్ వే. ఒకవేళ మీకు ఓపెనింగ్ టర్మినల్ ఆప్షన్ కనిపించకపోతే, ఇది వెబ్ బేస్డ్ ఐడి. సో ఒక వెబ్ అప్లికేషన్, ఒక వెబ్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుందో అలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు IPYNB ఫైల్స్ ఉన్నాయి. ఇంతకుముందు నేను ఆ పాయింట్ గురించి రైట్ చేస్తాను. రైట్, IPYNB ఫైల్స్ ఐపైథాన్. అంటే ఇక్కడ మీకు ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క అంటే సపరేట్ ఫైల్స్ క్రియేట్ చేసి పెట్టినాను. ఆపరేటర్స్ అనుకోండి, కంప్లీట్గా విత్ ఎగ్జాంపుల్తో పాటు ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. లేదా మీరు న్యూ నోట్బుక్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో న్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మీకు పైథాన్ 3 అని కనిపిస్తుంది. మీకు బై డిఫాల్ట్ ఇది ఏం కనిపించదు, UVVNV అని నేను క్రియేట్ చేస్తుంది, ఇది అవసరం లేదు. ఈ పైథాన్ 3 IPY కార్నర్లో కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇది జూపిటర్ నోట్బుక్. టైటిల్ ఏదైనా మార్చుకోవాలనుకుంటా అనుకోండి, సో జస్ట్ క్లిక్ చేయండి, లెఫ్ట్ క్లిక్ చేయండి, మార్చుకోండి. మై నోట్బుక్ 3 అని పెడుతుంది. సమ్ యూనిక్ నేమ్ ఇవ్వాలి. ఆల్రెడీ ఇదే ఫైల్ నేమ్తో ఆల్రెడీ ఉందనుకోండి, జస్ట్ మళ్ళీ తిరిగి మన అన్టైటిల్ వచ్చేస్తుంది అనమాట. సో యూనిక్ నేమ్ కాబట్టి మీకు నేమ్ అనేది మారింది. దీన్ని సెల్ బ్లాక్ అని అంటారు. ఇది యాక్చువల్ కోడ్ సెల్. ఇది సపోజ్ 4 + 9 సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేస్తున్నాను. దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి, కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ హోల్డ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయడం. ఇంకోటి షిఫ్ట్ ఎంటర్. రెండు డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఫస్ట్ నేను కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. కంట్రోల్ ఎంటర్, ఎగ్జిక్యూట్ అయింది. అవుట్పుట్ ఎంత? 4 + 9 13 కరెక్ట్గానే వచ్చింది. సెల్ ఫోకస్ ఏమి ఉంది? అదే సెల్ పైన ఉంది. రైట్, ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ జస్ట్ 11 పెడతాను. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తాను. 4 + 11 అంటే 15 అవుట్పుట్ రావాలి. అవుట్పుట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం షిఫ్ట్ ఎంటర్ ఏం చేస్తుంది? నెక్స్ట్ సెల్కి మూవ్ అయింది.
జనరల్గా మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఎక్సెల్ మూవ్ అవుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఒకే సెల్ బ్లాక్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటాం. ఆ మల్టిపుల్ టైమ్స్ ఒకే సెల్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే కంట్రోల్ ఎంటర్ యూజ్ చేయండి. లేదు మీరు ఎగ్జిక్యూట్ చేసి నెక్స్ట్ స్టెప్ మూవ్ అయిపోవాలనుకుంటున్నారు. 2 + 5 8 + 9 ఇలా ఉంది నాకు. జస్ట్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోవడం. షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్, షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ దీని కింద ఒక సెల్ ఉందనుకోండి. లెట్స్ సే 2 + 7 అనుకుందాం. దీని కింద సెల్ ఉందనుకోండి. షిఫ్ట్ ఎంటర్ ఏం చేస్తుంది? కొత్తగా క్రియేట్ చేయదు. నెక్స్ట్ సెల్ మూవ్ అవుతుంది. లేనప్పుడు మాత్రమే ఇప్పుడు 4 + 8 8 అని రాస్తాను. నెక్స్ట్ సెల్ నాకేమీ లేదు. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే అది నెక్స్ట్ సెల్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేయడమే కాకుండా నెక్స్ట్ సెల్ క్రియేట్ చేస్తుంది. సో కంట్రోల్ ఎంటర్కి షిఫ్ట్ ఎంటర్కి అది డిఫరెన్స్. ఇక్కడ వెళ్ళి మీరు ఎగ్జిక్యూట్ చేయడం ఇదంతా కూడా పెట్టుకోకండి. షార్ట్ కట్స్ నేర్చుకోవడం బెటర్. ఇక్కడ ఉన్నాయి ఆప్షన్స్ మీకు, బట్ ఇలాగ యూజ్ చేయడం బెటర్. ఇక్కడ డిలీట్ చేయాలనుకోండి, ఎస్కేప్ డిడి. ఈ ఎస్కేప్ అనేది చాలా కమాండ్స్లో యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఫోకస్ అనేది కర్సర్ మీకు ఆ సెల్ బ్లాక్ లోపల ఉంది. బయట ఇది సెల్ బ్లాక్ పైన ఉండడం, అంటే సెల్ బ్లాక్ మీద ఉండడం, సెల్ బ్లాక్ లోపల ఉండడం. ఈ డిడి కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నట్లయితే మీరు సెల్ బ్లాక్ అనేది ఫోకస్ అనేది లోపల ఉండకూడదు, ఇలా ఉండాలి. సో మీకు లోపల నుంచి బయటకు రావడం కోసం ఎస్కేప్ అని ప్రెస్ చేస్తాం అన్నమాట. తర్వాత డిడి ప్రెస్ చేస్తాం. డీని 2 సార్లు ప్రెస్ చేయండి. ఇక్కడ క్యాపిటల్ డి అనే ఉండాల్సిన అవసరం లేదు, క్యాప్స్ లాక్ ఎనేబుల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, స్మాల్ డి అయినా పర్వాలేదు. నేను 2 సార్లు డిడి ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. నేను మళ్ళీ మళ్ళీ ప్రెస్ చేస్తున్నా, డిడి డిలీట్ అవుతుంది. ఓకే. ఇంకొకటి, ఒకవేళ ఈ సెల్ పైన ఒక సెల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ ఒక సెల్ ఉంది అంటే ఈ సెల్ పైన అంటే అర్థం ఏంటి? దీన్ని కింద అని ఒక ఎస్కేప్ ఏ. ఆల్రెడీ సెల్ ఫోకస్ పైనే ఉందనుకోండి, ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నాకు ఎస్కేప్ ఏ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకో సెల్ క్రియేట్ చేయాలనుకున్నట్లయితే దీనిపైన, ఎందుకంటే ఆల్రెడీ సెల్ ఫోకస్ ఎక్కడ ఉంది? దీని పైన ఉంది. సో ఏ ప్రెస్ చేసి సరిపోతుంది. ఏ ప్రెస్ చేశాను, ఏ ప్రెస్ చేస్తూ ఉన్నాను, ఆటోమేటిక్ సెల్ క్రియేట్ అవుతుంది. డిడి ప్రెస్ చేస్తాను. అలాగే ఈ సెల్ కింద సపోజ్ 4 + 8 ఉంది, 5 + 9 ఉంది. ఇప్పుడు నేను దీని కింద ఒక సెల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. అంటే దీని కింద అంటే దీని పైన అన్నట్టు. ఎస్కేప్ బి. సో ఎస్కేప్ ఏ ఏం చేస్తుంది? ప్రస్తుతం కరెంట్ సెల్ దీనిపైన క్రియేట్ అవుతుంది, కొత్త సెల్. ఎస్కేప్ బి అనేది దీని కింద క్రియేట్ అవుతుంది. అదొకటే డిఫరెన్స్. రైట్. జనరల్గా ఏంటంటే ఒక లైన్ ఇన్లైన్ కామెంట్ అంటాం. సో ఏదైనా కామెంట్ రాసేటప్పుడు లెట్స్ టేక్ ది మ్యాథమెటికల్ ఆపరేషన్. సో ఎడిషన్ ఆపరేషన్. సో ఏదైనా కామెంట్ నేను రాయాలనుకున్నట్లయితే హ్యాష్ యూజ్ చేయండి. కామెంట్ పైథాన్లో కామెంట్ అంటే హ్యాష్. మల్టీ లైన్ కూడా సేమ్ అదే. సపోజ్ స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ ఇలా ఉందనుకోండి. మల్టీలో ఈ మూడింటి కామెంట్ చేయాలి. జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్/. కంట్రోల్/ ఏం చేస్తుందంటే మీకు ఏ లైన్ సెలెక్ట్ చేశారు, ఏ సెంటెన్స్ సెలెక్ట్ చేశారో అది కామెంట్ అవుతుంది. కాకపోతే మీకు ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే కామెంట్ కంట్రోల్/ వర్క్ అవుతుంది. కంప్లీట్ లైన్ అంతా కూడా కామెంట్ అయిపోతుంది. కర్సర్ ఎక్కడ పెట్టినా కూడా, సెలెక్ట్ చేసినా కూడా. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మాన్యువల్గా చేసుకోవాల్సింది. జస్ట్ ఆ స్టేట్మెంట్ ఆ లైన్లో ఏమీ లేదు, సో ఆ లైన్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నారు, లేదా యాక్చువల్ సెలెక్ట్ చేయాల్సిన కూడా అవసరం లేదు. కర్సర్ ఎక్కడైనా పెట్టండి. కంట్రోల్/. అన్కామెంట్ కూడా కంట్రోల్/, కామెంట్ కూడా కంట్రోల్/. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా టైటిల్ యాడ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇది అడిషనల్ ఆపరేషన్. ఇక్కడ ఇన్లైన్ కామెంట్ కాకుండా ఇక్కడ హెడ్డింగ్ రాయాలనుకుంటున్నారు. ఇన్లైన్ కామెంట్ రాసుకోవచ్చు. మచ్ బెటర్ వే ఏంటంటే దీన్ని మార్క్ డౌన్ సెల్ కింద కన్వర్ట్ చేయండి. బై డిఫాల్ట్ కోడ్ సెల్, కోడ్ కనిపిస్తుంది కదా, ఇంకొక ఆప్షన్ ఉంది మార్క్ డౌన్ అని చెప్పేసి. మార్క్ డౌన్ మీరు ఇక్కడికి వెళ్ళి మార్చాల్సిన అవసరం లేకుండా
ఎస్కేప్ ఎం ఆటోమేటిక్గా మార్క్డౌన్ కింద మారిపోయింది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి టైటిల్స్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎడిషన్ ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఇక్కడ హ్యాష్ అంటే కామెంట్ కాదు, హెడ్డింగ్కి H1 హెడ్డింగ్కి ఒక హ్యాష్ యూజ్ చేస్తాం అనమాట. ఎక్స్క్లూడ్ చేస్తున్నాను, ప్రాపర్ హెడ్డింగ్ వచ్చింది మనకి. ఇలా 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. 2 హ్యాషెస్ పెడితే మీకు చూడండి, హెడ్డింగ్ 1 కంటే కొంచెం తక్కువ, అంటే ఒక రకంగా చెప్పాలంటే సబ్ హెడ్డింగ్ కింద వస్తుంది. అలా 6 టైప్స్ ఆఫ్ హ్యాషెస్, 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఎక్స్క్లూడ్ చేశారు మీకు స్మాలర్ అలా వస్తుంది. 7 టైప్ మీకు ఆల్రెడీ 7 హ్యాషెస్ పెట్టినా కూడా ఏం ప్రయోజనం లేదు, ఎందుకంటే అది నార్మల్ టెక్స్ట్ కింద తీసుకుంటుంది. ఇది జస్ట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయింది. ఏదైనా నార్మల్ టెక్స్ట్ రాయాలనుకోండి రాసుకోవచ్చు. దిస్ ఈజ్ స్టేట్మెంట్ 1, దిస్ ఈజ్ స్టేట్మెంట్ 2 కనిపిస్తుంది. మీరు ఏ టెక్స్ట్ అయితే మీరు ఎంటర్ చేస్తారో అది క్లియర్ కనిపిస్తుంది మార్క్డౌన్ సెల్లో. కాబట్టి ఒక ఇష్యూ ఏంటంటే నేను నెక్స్ట్ సెల్కి రాలేదు, అది నేను ఇలా ఎంటర్ చేశాను. బై డిఫాల్ట్ ఏమవుతుంది, అది ఈ రెండు కూడా ఒకే సెంటెన్స్ కింద, అంటే ఒకే లైన్లో తీసుకుంటుంది అనమాట. నేను సపరేట్ చేయాలనుకోండి, జస్ట్ ఒక బ్లాంక్ స్పేస్ యాడ్ చేయండి, క్లియర్గా మనకు ఏ లైన్కి ఆ లైన్ సపరేట్ కనిపిస్తుంది. లేదనుకున్నట్లయితే ఇంకొక ఆప్షన్ ఏంటంటే బ్రేక్ చేస్తే అది ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. అయితే ఒకే లైన్ కొంచెం వచ్చేస్తుంది, అంటే స్పాన్ అంటాం కదా, HTML తెలిస్తే మీకు ఆ స్పాన్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, ఇంకా ఇంతకన్నా బుల్లెట్ పాయింట్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ డాష్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. యాక్చువల్లీ ఎంటర్ చేస్తుంటే ఆటోమేటిక్గా అదే క్రియేట్ చేస్తుంది. స్టెప్ 4 ఆ డాష్ అన్నది కేవలం ఫస్ట్ టైం మాత్రం ఎంటర్ చేయాలి. స్టెప్ 5 ఇంకా అవసరం లేదు, నాకు ఎంటర్ చేశాను, బట్ బ్యాక్ స్పేస్ కొట్టండి, డిలీట్ అయిపోయి మీకు బుల్లెట్ పాయింట్స్ వస్తాయి. ఇంతకు సబ్ బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఇలా వచ్చింది కదా, బ్యాక్ స్పేస్ కొడుతున్నాను, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. స్టెప్ 1, స్టెప్ 1, 2, స్టెప్ 1, 3. అదేమైంది, హెడ్ ఇక్కడ సబ్ బుల్లెట్ పాయింట్ కింద వచ్చింది. సో ఇంకా మనం డీప్గా వెళ్ళొచ్చు, దీని కింద మళ్ళీ ఇంకొన్ని బుల్లెట్ పాయింట్స్ మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈ ఇంటర్ఫేస్ యొక్క ఓవర్ వ్యూ. ఏదన్నా మీరు కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రాసెస్ అనేది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ లా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో బెటర్ ఏంటంటే కర్నల్కి వెళ్ళి, మెన్యూలో కర్నల్కి వెళ్ళి రీస్టార్ట్ కర్నల్ కొట్టండి, లేదా ఇంటరప్ట్ కర్నల్ కొట్టండి. కొన్నిసార్లు ఇంటరప్ట్ కర్నల్ కొట్టినా కూడా మీకు చాలా టైం పడుతుంది. రీస్టార్ట్ అయితే బెటర్, కంప్లీట్ కర్నల్ రీస్టార్ట్ చేస్తుంది. ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిన సెల్స్ ఏదైనా ఉన్నట్లయితే మళ్ళీ రీఎగ్జిక్యూట్ చేసుకోవాల్సిందే. ఇంకోటి ఏంటంటే రన్ ఆల్ సెల్స్ ఉంటుంది. ఇప్పుడు నేను రన్ ఆల్ సెల్స్ కొట్టే అనుకోండి, ఇక్కడ ఉన్న అన్ని సెల్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇక్కడ ఎర్రర్ రావడానికి కారణం ఏంటంటే మనం కోడ్ సెల్లో టెక్స్ట్ రాసాం, అది కామెంట్ చేయలేదు. ఇది మార్క్డౌన్ కింద మార్చాను అనుకోండి, మనకి ఇష్యూ ఏం రాదు. అఫ్కోర్స్ ఒకే లైన్లో వచ్చింది, అది మనం ఫార్మాట్ చేసుకోవచ్చు. ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? దామోదర్ గారు, నేను సుధాకర్ అండి. చెప్పండి. ఇప్పుడు ఇది జూపిటర్ అనేది ఇంకేం వాడుతూ ఉంటే మనం వేరేది ఏమైనా వాడచ్చా? బిఎస్ కోడ్ కానీ పైథాన్ కానీ ఏదైనా వాడచ్చా? అదే మీకు ఫస్ట్ స్టార్ట్ చేయడం ఏమని చెప్పారంటే అనకొండ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత మనం జూపిటర్ నోట్బుక్ వాడతాం, మోర్ అడ్వాన్స్డ్ లెవెల్ వెళ్ళినప్పుడు విజువల్ కోడ్ వాడతాం అని చెప్పాను. ఈ ప్రస్తుతానికి విజువల్ కోడ్ అవసరం లేదు, మీకు ఒక 3 weeks లో మనం విజువల్ కోడ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. బేసిక్స్ వరకు చెప్పండి. ఇది పైథాన్ అంటే ఎన్ని అంటే ఏమేమి ప్యాకేజెస్ నేర్పిస్తారు, తర్వాత ఎన్ని డేస్ ఉంటుంది ఇది పైథాన్ మొత్తం ఓవర్ వ్యూ, ఎన్ని డేస్ కోర్స్ యాక్చువల్? సో పైథాన్ మీకు ప్యాకేజ్తో కలిపినట్లయితే ఓవరాల్గా మీకు 3 months ఉంటుంది. కోర్ పైథాన్ మాత్రమే అయినట్లయితే ఒక 1 week పడుతుంది.
సో ఓకే. రెండింటిని కోర్ కంబైన్ చేయకూడదు. ఓకే. ప్యాకేజెస్ సెపరేట్‌గా చెప్తారా? అంటే దీంట్లోనే ఇంక్లూడెడ్ బట్ ఫస్ట్ బేసిక్ చెప్పి తర్వాత ప్యాకేజెస్ స్టార్ట్ చేస్తారా? అంటే కాన్సెప్ట్‌కి ఏ అవసరమో ఆ ప్యాకేజెస్ మేము ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఆ ఓకే. పర్టిక్యులర్ సినారియోని బట్టి. లాంగ్ పైటార్చ్ చైన్ ఇవన్నీ. అవును. టార్చ్ ఓకే. సెపరేట్‌గా ఒక సెషన్ ఉంటుంది. అండ్ లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ సెపరేట్‌గా ఒక సెషన్ ఉంటుంది. కొన్ని ప్యాకేజెస్‌కి సెపరేట్ సెషన్స్ కావాలి. కొన్ని ప్యాకేజ్ ప్రాజెక్ట్‌లోనే ఆ కాన్సెప్ట్‌లోనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాం. హ్మ్. ఇప్పుడు పాండాస్ నంపై ఉందనుకోండి. మెషిన్ లెర్నింగ్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సెపరేట్ సెషన్స్ అనేవి తీసుకోం. ఇంతకుముందు సెపరేట్ సెషన్ తీసుకునేవాళ్ళం పాండాస్ నంపైకి. బట్ అది మోర్ ఓరియెంటెడ్ టువర్డ్స్ ఎంఎల్. మీకు డీప్ లెర్నింగ్‌లో ఎక్కువగా అంటే జనరేటివ్ ఏఐలో ఎక్కువగా యూజ్ చేయం మనం. పాండాస్, నంపై ఇవన్నీ కూడా. సో యూజ్ చేసేది చాలా కరెక్ట్. తక్కువ. సో అందువల్ల ఏంటంటే ఓకే. దానికి సిగ్నిఫికెన్స్ తగ్గించి లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్ వీటి మీద సెపరేట్ సెక్షన్ తీసుకుంటాం. ఓకే. డేటా అనాలిసిస్ కిందకొస్తది గదా! అది పాండాస్ నంపై. అవును. ఓకే. అదే మోర్ టువర్డ్స్ డేటా అనాలిసిస్. బట్ మనకి జనరేటివ్ ఏఐ ప్రిడామినెంట్‌గా అన్‌స్ట్రక్చర్డ్ అండ్ సెమీ స్ట్రక్చర్డ్ మీద కాబట్టి పాండాస్ అంత ఉపయోగపడదు. హుహు. మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేసేది లాంగ్ చైన్ తర్వాత పైటార్చ్, టెన్సర్ ఫ్లోనా సార్? మీరు ఏది చేస్తారు? టెన్సర్‌ఫ్లో యూజ్ చేయట్లేదు. డీప్ లెర్నింగ్ ఇప్పుడు అంతా కూడా టార్చే యూజ్ చేస్తున్నాం. టార్చ్, లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, N8N. సారీ లాస్ట్‌ది ఏం చెప్పారు సార్? N8N. అది N18 నో కూడా ఓకే. డెమో సెషన్ వినట్లేదు మీరు. ఒకసారి డెమో సెషన్ వినండి. ఓకే. ఓకే. ఓవర్‌వ్యూ ఇచ్చాను నేను. ఆ లింక్ కూడా మీకు ఓకే. పెట్టుంటారు. ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓవరాల్ కోర్స్ కంటెంట్ ఏంటని. ఫైన్. దయచేసి ఓకే. ఎవరైతే మీరు డెమో సెషన్ చూడలేదో ఒకసారి చూడండి. లింక్ మీకు రాకపోతే మీకు వెంకట్ గారిని ఒకసారి వీళ్ళకి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఆ లింక్ పెడతారు. ఓకే. ఓకే. ఇంకా వేరే ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఈ అనకుండా ఇది ఫ్రీ అండి పెయిడ్ వెర్షన్ ఈ సాఫ్ట్వేర్ అనకుండా ఫ్రీ అనండి. ఫ్రీ కదా గూగుల్ ఏంటి? యా అంటే మీరు గూగుల్ డ్రైవ్ లింక్ షేర్ చేశారు కదా ఆల్రెడీ మీ దగ్గర ఉంది షేర్ చేశారు లింక్ అవును. అనకొండ ఇన్‌స్టలేషన్ ప్రొసీజర్ అది. ఓకే అనకొండ ఆ ప్రొసీజర్ పరంగా ఫాలో అయ్యి మీరు అనకొండ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది అనకొండ కాదు. అనకొండ ఇన్‌స్టలేషన్ ప్రొసీజర్ మీకు నేను షేర్ చేస్తాను. ఓకే ఓకే ఈ క్లాస్ రికార్డింగ్ ఉందా అండి? ఫస్ట్ 15 మినిట్స్ పంపిస్తారండి. మిస్ అయ్యాను నేను. పంపిస్తారు. వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆల్రెడీ మీకు గ్రూప్ లాగా ఇది వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా! అదే ఆ గ్రూప్‌లోనే ఏం మీకు పోస్ట్ లేదు. చేస్తాం. మీటింగ్ లింక్ ఎలా వచ్చింది మీకు? ఫ్రెండ్ ఒకతను ఫార్వర్డ్ చేశారు. ఓకే. సో వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఆ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. ఆ ఒక వీడియో క్విక్ గా లింక్స్ అన్ని కూడా సమ్మరైజ్ చేస్తారా 2 మినిట్స్ లో ఇప్పటివరకు ఏం చెప్పారు ఒకసారి? అదే ఈ పార్ట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అనకొండ పైథాన్ అంటే అనకొండ ఇన్‌స్టలేషన్, జూపిటర్ నోట్‌బుక్ ఒక ఓవర్‌వ్యూ, షార్ట్ కట్స్ చెప్పాను నేను. సమ్మరైజేషన్ అనేది ఓకే. మళ్ళీ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు ఒక 10 మినిట్స్ తర్వాత 15 మినిట్స్‌లో యా జాయిన్ అయ్యారనుకోండి. మళ్ళీ యా సేమ్ ఐ అదే నో. రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి. స్టిల్ మీకు క్వెషన్స్ ఎవరికి నేను ఆన్సర్ చేస్తాను నేను. ఓకే. ఆ వీడియో లింక్ కోసం వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి. విఎల్ ఓకే. థ్యాంక్ యూ. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీళ్ళ ట్రైనింగ్.com. ఇక్కడ మీకు జనరేటివ్ ఏఐ స్క్రోల్ డౌన్ చేస్తే జనరేటివ్ అని కనిపిస్తుంది. అయితే లింక్ నేను డైరెక్ట్‌గా పెడుతున్నాను. ఇదిగోండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి. కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా! ఆ కాంటాక్ట్ నెంబర్‌కి వాట్సాప్ కానీ లేదా డైరెక్ట్ కాల్ కానీ చేయండి. ఓకే. థ్యాంక్ యూ. ఫైన్. సో జూపిటర్ నోట్‌బుక్ షార్ట్ కట్స్ క్లియర్ కదా! ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? నెక్స్ట్ మనం ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ సెపరేట్‌గా ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. మీరు నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోయే ఎగ్జాంపుల్స్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నోట్ డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ క్లియర్‌గా విత్ ఎగ్జాంపుల్‌తో పాటు ఉంది. బట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఈ ఫైల్స్ నేను యూజ్ చేయను.
ఇక్కడ డెమో 1, డెమో 2, డెమో 3 ఉంది కదా, దీంట్లో జస్ట్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ తీసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఏదన్నా ఫైల్స్ డిలీట్ చేసుకోవాలనుకోండి, జస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఫైల్స్ ఏమన్నా మీరు సెలెక్ట్ అయినాయో చూసుకోండి. యాక్చువల్లీ దాన్ని ఇంపార్టెంట్ ఫైల్ ఇది అన్సెలెక్ట్ చేసుకోండి. సో ఏవైతే డిలీట్ చేసుకోవాలనుకుంటున్నారో అవి సెలెక్ట్ చేసుకోండి. మూవ్ టు ట్రాష్. నిజానికి ఈ ఫైల్ కూడా అవసరం లేదు, ఈ ఫైల్ కూడా అవసరం లేదు, ఈ ఫైల్ కూడా అవసరం లేదు. ట్రాష్. ఓకే. సో ఓకే, ఇప్పుడు ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. ఆపరేటర్స్లో చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. అర్థమెటిక్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, స్పెషల్ ఆపరేటర్స్ అని. బిట్ వైజ్ ఆపరేటర్స్ ప్రస్తుతానికి అవసరం లేదు. డీప్ లెర్నింగ్లో మీకు బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి ఇంకొక అంటే అక్కడ మళ్ళీ ఆ టాపిక్ వస్తుంది. సో అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి బిట్ వైజ్ ఆపరేటర్స్ స్కిప్ చేద్దాం, మిగతా ఆపరేటర్స్ డిస్కస్ చేసుకున్నాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ మీకు అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోట్ డివిజన్, మాడ్యులో, మల్టిప్లికేషన్, పవర్ ఆఫ్, ఆల్మోస్ట్ అన్నీ వినుంటారు. ఈ ఫ్లోట్ డివిజన్ అండ్ మాడ్యులో మాత్రం వినుంటారు. మాడ్యులో అంటే ఏం లేదు, రిమైండర్ పార్ట్. డివిజన్ చేసాం అనుకోండి, రిమైండర్ ఏమొస్తుందో అదే మాడ్యులో. మాడ్యులో ఆపరేటర్ యూజ్ చేసి మనం రిమైండర్ తీసుకుంటాం. ఫ్లోట్ డివిజన్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. డివిజన్కి ఫ్లోట్ డివిజన్ కొంచెం సటిల్ డిఫరెన్స్ ఉంది, అదేంటి చూద్దాం. ఇప్పుడు నీకు 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను, x = 5, y = 3 అని తీసుకోండి. మామూలుగా ఎడిషన్ ఎలా చేస్తాం, x ప్లస్ ఆపరేటర్ చేస్తాం, రైట్? x + y, 5 + 3 కాబట్టి 8. సో రిజల్ట్ ఈ విధంగా వస్తుంది. అండ్ ప్లస్ అనేది మీకు కేవలం 2 వేరియబుల్స్ అనే కాదు, ఎన్ని వేరియబుల్స్ ఉంటే అన్ని వేరియబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా నెంబర్స్నే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకో జెడ్ అనే వేరియబుల్ ఉంది, ఫస్ట్ దాంట్లో 15 అనే వాల్యూ ఉంది, ఇలా యాడ్ చేసుకుంటాం వేరియబుల్స్ అంటే. ఇక్కడ నేను తీసుకున్న 2 వేరియబుల్సే కాబట్టి ఈ 2 వేరియబుల్స్ యాడ్ చేస్తాను. అదే మైనస్ అనుకోండి, మైనస్ సబ్ట్రాక్షన్ ఆపరేటర్, 5 - 3 ఏమవుతుంది, 2 అవుతుంది. అలాగే మల్టిప్లికేషన్, సో 5 × 3 అన్నది ఏమవుతుంది, 15 అవుతుంది. అలాగే డివిజన్, సో డివిజన్ ఏం చేస్తుంది, ఇక్కడ 3, 5, 3 1 3 అంతే కదా, 3, రిమైండర్ ఏమవుతుంది 2. సో 5లో నుంచి 3 తీస్తే 2. మనకి డివిజన్ అనేది మీకు ఫ్లోట్ వాల్యూ కూడా ఉంటుంది, అంటే డెసిమల్ వాల్యూ కూడా ఉంటుంది. డాట్ పెట్టి ఇక్కడ 0 యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు 3 6 కదా, 18, రిమైండర్ ఏమవుతుంది 2 అవుతుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ డాట్ ఉంది కాబట్టి మనకి 0 పెట్టుకోవచ్చు. మళ్ళీ అగైన్ 6 వస్తుంది, 20 రిపీట్ అవుతూనే ఉంటుంది, 6 6 6 ఇలా వస్తూ ఉంటుంది. జనరల్గా చివరిలో రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు మనం 7 పెడతాం. ఆ ప్రెసిషన్కి లిమిట్ అనేది ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కూడా లిమిట్ ఉంటుంది. ఇక్కడ చూస్తే చివరిలో రౌండ్ ఆఫ్ అయింది. ప్రెసిషన్ లెవెల్ ఇది. ప్రెసిషన్ అంటే మనకి ఆ డాట్ తర్వాత, పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ అసలు ఎన్ని ఉన్నాయి అని, రైట్? సో ఇప్పుడు నెక్స్ట్ మాడ్యులో ఆపరేటర్. మాడ్యులో ఆపరేటర్ యాక్చువల్లీ ఏం చేస్తుంది, డెసిమల్ వాల్యూ అంతా ఉంటుంది. రిమైండర్ ఒరిజినల్గా ఎంత వచ్చింది మనకి, 2 వచ్చింది. దీన్ని యాక్చువల్లీ ఏమేమంటాం మనం, రిమైండర్ అంటాం. దీన్ని ఏమేమంటాం మనం, కోషియంట్ అంటాం. యాక్చువల్లీ ఇంతకుముందు ఇచ్చింది మన డివిజన్ కోషియంట్ పార్ట్, బట్ డివిజన్ అనేది డెసిమల్ వాల్యూ కూడా ఉంటుంది కాబట్టి డాట్ పెట్టి మనం ఈ విధంగా యాడ్ చేస్తాం. బట్ మాడ్యులోకి డెసిమల్ వాల్యూ అవసరం లేదు, డైరెక్ట్గా మనకు ఒరిజినల్గా రిమైండర్ ఎంత వచ్చిందో అది తీసుకుంటాం. సో ఇక్కడ మీకు మాడ్యులో ఆపరేటర్ పర్సంటేజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కదా, సో అది రిమైండర్ పార్ట్. నెక్స్ట్ ఫ్లోట్ డివిజన్ ఒకటి ఉంది. ఫ్లోట్ డివిజన్ తెలుసుకునే ముందర అసలు డివిజన్కి ఫ్లోర్ అండ్ సీల్ వాల్యూ ఏంటో తెలుసుకోవాలి. ఫ్లోర్ అండ్ సీల్, సపోజ్ ఇప్పుడు 5.8 ఒక వాల్యూ అనుకోండి, ఫ్లోర్ వాల్యూ ఏమవుతుందంటే 5.8, ఆ డెసిమల్ వాల్యూ తీసేయండి. డెసిమల్ వాల్యూ ఏదైనా పర్వాలేదు, డెసిమల్ వాల్యూ తీసేయండి. ఏ వాల్యూ వస్తుందో అదే ఫ్లోర్ వాల్యూ. సీల్ వాల్యూ అనుకోండి 5.8 కదా వాల్యూ, సో ఆ డెసిమల్ వాల్యూ తీసేసి +1 యాడ్ చేయండి, 6. సపోజ్ ఇక్కడ 3.2 ఉందనుకోండి, ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది 3.2
ఆ డెసిమల్ వాల్యూ తీసేయండి. అదే ఇక్కడైతే 3.2 డెసిమల్ వాల్యూ తీసి +1 యాడ్ చేయండి. అంటే ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో ఇప్పుడు మనకి డివిజన్ ఇంతకుముందు చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి వాల్యూ ఉన్నది? స్లాష్ పెట్టినప్పుడు 1.66 సంథింగ్ వచ్చింది. సో ఇప్పుడు దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? వితౌట్ డెసిమల్ వాల్యూ. సో వితౌట్ డెసిమల్ వాల్యూ అంటే 1 అంతే. ఎక్స్క్యూట్ చేద్దాం. ఫ్లోర్ డివిజన్కి డబుల్ స్లాష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. స్పేస్ మధ్యలో ఉండకూడదు, ఎర్రర్ వచ్చేస్తుంది. రెండు మధ్య స్పేస్ ఉండకూడదు, డబుల్ స్లాష్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి? 1. ఎగ్జాక్ట్గా ఫ్లోర్ వాల్యూ ఏమొచ్చింది? 1.66కి అదే వాల్యూ వచ్చింది. అంటే ఇంటిజర్ పార్ట్ కోసం. దయచేసి మ్యూట్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమంటే అన్మ్యూట్ చేసుకోండి. సుధాకర్, ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమంటే అన్మ్యూట్ చేసుకోండి, లేకపోతే అందరికి డిస్టర్బ్ అవుతుంది. ఓకే, సో ఫ్లోర్ డివిజన్ మాడ్యూల్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎడిషన్ సబ్ట్రాక్షన్ క్వైట్ ఈజీ, కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వచ్చు. ఇది క్లియర్ కదా? మల్టిప్లికేషన్ కూడా చూసాం. పవర్ ఆఫ్ చూద్దాం నెక్స్ట్ వాల్యూ. ప్లస్ ఇప్పుడు నాకు ఫైవ్ టు ద పవర్ 3 అని రాస్తాం. 5 క్యూబ్, రైట్? 4 స్క్వేర్ అనుకోండి. 4 స్క్వేర్ ఎలా రాస్తాం మనం? 4 స్క్వేర్ రాస్తాం ఇలాగా. ప్లస్ 5 పవర్ 4 అనుకోండి, ఇలా రాస్తాం. పైథాన్లో ఇదే సేమ్ వాల్యూ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 5 క్యూబ్ అనుకోండి, 5 డబుల్ ఆస్ట్రిక్ 2 సార్లు ఆస్ట్రిక్ యూజ్ చేయాలి. 3 జనరల్గా ఏంటంటే ఇక్కడ స్పేస్ వదులుతాం, బట్ స్పేస్ వదలాల్సిన అవసరం లేదు. కానీ ఈ 2 ఆస్ట్రిక్ మధ్య స్పేస్ ఇవ్వకండి, వెంటే రావాలి. సో 5 క్యూబ్ని ఎలా రాస్తాం మనం? 5 డబుల్ ఆస్ట్రిక్ 3. అదే 4 స్క్వేర్ అనుకుని ఎలా రాస్తాం? 4 డబుల్ ఆస్ట్రిక్ 2. 5 పవర్ 4 అనుకోండి, 5 డబుల్ ఆస్ట్రిక్ 4. 5 పవర్ 4 ఇలా రాస్తాం. రైట్? సో ఇది పవర్ ఆఫ్. సో అథమెటిక్ ఆపరేటర్స్లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? లేదా ఇంకేమైనా జనరల్ క్వశ్చన్స్ ఏదైనా ఉన్నా కూడా అడగచ్చు, జనరేటివ్ సంబంధించి. కాబట్టి దయచేసి అందరూ ఒకసారి డెమో వీడియో చూడండి, నిన్న వీడియో చూడండి. ఈ 2 సెషన్స్ ఫ్రీ ఉంటాయి గురువారం, అంటే ఈరోజు రేపు. ఎన్రోల్ అవ్వాలనుకున్నట్లయితే మీరు సోమవారం నుంచి ఎన్రోల్ అవ్వాల్సి ఉంటుంది. సపరేట్ మీటింగ్ లింక్ వస్తుంది సోమవారం నుంచి. వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా జనరేటివ్ సంబంధించి? ఇప్పుడు దామోదర్ గారండి, నా పేరు సుధాకర్ అండి. ఎంసీపీ మీద కోర్సు దీంట్లో ఉన్నదంతా కవర్ చేస్తారండి మీరు ఇచ్చినవన్నీ కూడా? ఎంసీపీ అనేది కవర్ అవుతుంది. ఎంసీపీ సపరేట్ కోర్స్ అవసరం లేదు. అలాగే. సో మనం క్లాడ్ యూజ్ చేసేటప్పుడు కానీ, లేదా కోడెక్స్ యూజ్ చేసేటప్పుడు కానీ, లేదా మన ప్రాజెక్ట్లో ఎంసీపీ టూల్స్ అనేవి ఫ్రీ టూల్స్ ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా యాడ్ చేసుకోవాలి అని ప్రోగ్రామాటిక్గా, అట్ సేమ్ టైం టూల్ యూజ్ చేసినప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే. అలాగే N8N అనేది ఫండమెంటల్స్ అనే దాంట్లో ఇచ్చారు కదా మాడ్యూల్స్లో, మీరు ఇచ్చినటువంటి కోర్స్ కంటెంట్లో ఉంది. ఓకే, దాంట్లో కూడా ఇది అంటే మీరు ప్రాక్టికల్గా చూపెట్టిన తర్వాత మేము ప్రాక్టీస్ చేయాలి, అంతే కదండి? అవును. ఓకే. దానికి సంబంధించిన స్క్రిప్ట్స్గా ప్రొవైడ్ చేస్తాం. JSON ఫైల్స్లో వస్తుంది. అది ఎలాగా ఇన్స్టాల్ చేయాలి, ఎలాగ ప్రాజెక్ట్ బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, విత్ ఎగ్జాంపుల్తో పాటు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, ఫైనల్ ప్రాజెక్ట్. అట్లా ఇది అంటే మీరు అమెజాన్ బెడ్రాక్ కాకుండా ఇంకేదన్నా మిగతా అట్లా మీరు టూల్స్ కూడా ఏమన్నా కవర్ చేస్తారా ఈ కోర్సులో అండి? AWSలో IAS, PAS, SAS 3 కవర్ అవుతాయి. అట్లా బెడ్రాక్ అనేది ఒక ప్లాట్ఫామ్, మీకు యాజ్ ఎ మోడల్ యాజ్ ఎన్ ఎండ్ పాయింట్గా తీసుకోవచ్చు. ఇంకా చాలా స్టాప్ చేయొచ్చు, బట్ అవి కూడా కొన్ని ఫీచర్స్ యూజ్ చేస్తాం. నాడ్జ్ బేస్ ఉంది, నాడ్జ్ బేస్ అక్కడి నుంచి బెడ్రాక్ నుంచి యూజ్ చేస్తాం.
ఇప్పుడంటే మార్కెట్‌లో ఎక్కువగా దేని మీద ఉంటదండి ఈ జాబ్ ఓపెనింగ్స్? ప్రిడామినెంట్‌గా క్లౌడ్ వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ఏ వాడుతున్నారు. కాన్సెప్చువల్లీ హ్మ్. మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. హ్మ్. N8 అనేది మీకు రిక్వైర్మెంట్ తగ్గింది. బట్ స్టిల్ మీకు బిగినర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎందుకంటే అది నోట్స్ లాగా డ్రాప్ చేయొచ్చు మనం. ప్రోగ్రామాటిక్‌గా అవును. కాదు. హ్మ్. సో బట్ స్టిల్ ఇంతకుముందు N8 బూమ్ చాలా ఉండేది. బట్ చాలా తగ్గింది ఇప్పుడు. కోడెక్స్, హ్మ్. క్లాడ్ వచ్చిన తర్వాత. హ్మ్. బట్ ప్రోగ్రామాటిక్‌గా ఎప్పుడైనా సరే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే. లాంగ్చైన్, లాంగ్రాఫ్ వీటి మీద వెళ్ళడం మంచిది. ఓకే. యాహ్! చెప్పండి మీరు కమలాకర్. థాంక్ యూ అండి. ఏజెంట్‌కి ఏఐ కూడా టచ్ చేస్తారా సార్? లేకపోతే ఏజెంట్‌కి ఏమన్నా అంటే బాట్స్ అలా ఏమన్నా చేస్తారా? లేకపోతే ఓన్లీ జెన్ ఏఐ టచ్ ఉంటదా? ఫోకస్ ఏజెంట్‌కి అనేది జనరేటివ్ ఏఐలో పార్ట్. అవి 2 సెపరేట్ కాదు. ఓకే. మీకు కవర్ అయ్యేటప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడే ఇక్కడ ఒకసారి కంటెంట్ చూడండి ఇక్కడ. కోర్స్ కంటెంట్ మీద వెళ్ళండి. ఇక్కడ ఏజెంట్‌కి ఏఐ కూడా ఉంటుంది. అండ్ లో కోడ్ ఆర్ నో కోడ్ సొల్యూషన్ N8 అని కవర్ అవుతుంది. అండ్ ఓకే. టూల్స్ వచ్చేసరికి మీకు క్లాడ్ కోడ్ కవర్ అవుతుంది. కోడెక్స్ కూడా కవర్ చేస్తాం. ఓకే. ఓకే. ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? అంటే ఇవి ఈవినింగ్ బ్యాచెస్ ఏమన్నా ఉన్నాయా సార్? ఇంత ఎర్లీ మార్నింగ్ కాకుండా యాక్చువల్లీ ఈవినింగ్ బ్యాచెస్ ఏమన్నా అంటే ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నాయా? లేకపోతే ఏమన్నా ఐడియా ఉందా మీకు? అదే ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద బ్యాచ్‌కి వచ్చాం మేము. సో ఒక 2-3 వీక్స్‌లో కంప్లీట్ అవుతుంది అది ఈవినింగ్ బ్యాచ్. ఓకే. టైమింగ్స్ ఏముంటాయి సార్? అంటే ఏ టైమింగ్స్? అదే ఒకసారి మీ వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆ డీటెయిల్స్ కవర్ చేస్తా. ప్రస్తుతానికి 6 AM స్టిక్ అవ్వాలి. ఓకే. ఓకే. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. జనరల్‌గా ఏంటంటే మనకు అండ్ ఆర్ అనేది మల్టిపుల్ ఎక్స్‌ప్రెషన్స్ కంబైన్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ నాకు ఒక ఎక్స్‌ప్రెషన్ ఉంది 5 <2 అన్నది. 5 <2 అనేది ఆబ్వియస్లీ ఇది ట్రూ. 5 అనేది 2 కంటే గ్రేటర్ కాబట్టి ట్రూ. 3 ఈస్ >4 విచ్ ఇస్ ఫాల్స్. మనం 2 ఎక్స్‌ప్రెషన్ కంబైన్ చేస్తున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది ట్రూ ఆర్ ఫాల్స్. ఎప్పుడైనా ఆర్ వచ్చినప్పుడు ఎన్ని మీకు ఫాల్స్ ఉన్నా కూడా ఒక్క ట్రూ ఉంటే మొత్తం ఓవరాల్ ట్రూ అయిపోతుంది. అంటే ఎలాగంటే ఎన్ని ఫాల్స్ ఉన్నా కూడా ఎక్కడో మధ్యలో ఉన్నా లేదా ఎక్కడన్నా చివరిలో ఉన్నా మీకు మొత్తం ట్రూ అయిపోతుంది. ఒక్క ట్రూ ఉంటుంది. అఫ్‌కోర్స్ అన్నీ ఫాల్స్ ఉంటే ఆబ్వియస్లీ ఆర్ ఉన్నా కూడా ఏమవుతుంది? ఫాల్సే అవుతుంది. ఒకవేళ అండ్ ఉందనుకోండి మీకు ఎన్ని ట్రూ ఉన్నా కూడా మొత్తం ఏమవుతుంది? ఒక్క ఫాల్స్ ఉంటే మొత్తం ఫాల్స్ అయిపోతుంది. ఇది పైథాన్ కేస్ సెన్సిటివ్. ఫాల్స్ రాసేటప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఉండాలి. మిగతావన్నీ స్మాల్ లెటర్ ఉండాలి. అట్ ది సేమ్ టైమ్ ట్రూ అనేది క్యాపిటల్ టీ ఉండాలి. మిగతా లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉండాలి. ఒక ఫాల్స్ ఉండడం వల్ల మొత్తం ఫాల్స్ అయిపోయింది. మొత్తం అన్ని ట్రూ ఉన్నాయనుకోండి ఆబ్వియస్లీ అండ్ ఉన్నప్పుడు ట్రూయే అవుతుంది. సో ఈ పర్టికులర్ కేసులో ఒక ట్రూ ఉన్నా కూడా ఆర్ కేసు ఉంది కాబట్టి ఒక ట్రూ ఉన్నా కూడా మొత్తం ట్రూ అవుతుంది కాబట్టి ట్రూ వచ్చింది. ఇక్కడ అండ్ మీకు అండ్ కూడా మీకు ఒకసారి చూద్దాం. ఇక్కడ ట్రూ అండ్ ఫాల్స్. ట్రూ అండ్ ఫాల్స్ అప్పుడు ఏమవుతుంది? అండ్ యూజ్ చేసినప్పుడు ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా మొత్తం ఫాల్స్ అయిపోతుంది. ఇలా మల్టిపుల్ ఎక్స్‌ప్రెషన్ మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నాట్ అనేది ఏంటంటే మీకు ట్రూని కాస్త ఫాల్స్ చేస్తుంది. ఫాల్స్‌ని కాస్త ట్రూ చేస్తుంది. నాట్ ఫాల్స్ అనుకోండి ట్రూ వస్తుంది. నాట్ ట్రూ అనుకోండి ఫాల్స్ వస్తుంది. ఇక్కడ ట్రూ అని డైరెక్ట్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఎక్స్‌ప్రెషన్ కూడా ఇవ్వచ్చు. 5 <3. 5 <3 యాక్చువల్లీ ఏంటి? ట్రూ. సో ట్రూ అయినప్పుడు నాట్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. సో మనకి అందువల్ల నాట్ ట్రూ కాస్త ఫాల్స్ అయింది. అలాగే మీకు ఫాల్స్ ఉందనుకోండి 5 <3. 5 అనేది 3 కంటే తక్కువ కాదు. ఫాల్స్ అవుతుంది ఎక్స్‌ప్రెషన్. సో నాట్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో ఆ విధంగా లాజికల్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. సో మిగతా క్వెషన్ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ నుంచి రేపు చూద్దాం. ఓకే. రేపు ఇదే మీటింగ్ లింక్ యూజ్ చేయొచ్చు. జాయిన్ అవ్వండి.
సేమ్ పైథాన్ మనం కంటిన్యూ చేద్దాం. మీకు ఆల్రెడీ చార్ట్లో కొన్ని లింక్స్ పెట్టాను, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. పైథాన్ స్క్రిప్ట్స్ నేను అప్లోడ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం ఎనకొండ రేపటి లోపల ఎనకొండ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకోండి. అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఈరోజు చెప్పిన కాన్సెప్ట్స్ మీకు ట్రై చేయండి. ఓకేనా? ఓకే సార్. ఫంక్షన్స్ అవి ఇవి కూడా చెప్తారా సార్ మీరు? అంటే పైథాన్‌లో అవన్నీ టచ్ అదే చేస్తారా? అదే ఒకసారి ఒకసారి కాన్స్ అదే అర్థమైంది. సో ఒకసారి మీరు డెమో వీడియో చూడాలండి ఖచ్చితంగా. ఆహా! ఓకే. ఓకే. ఎందుకంటే మీకు ఆల్రెడీ సేమ్ కాన్సెప్ట్స్ మళ్ళీ అదే టాపిక్ రిపీట్ అవుతుంది. సో ఫంక్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఓకే. అండ్ మోరోవర్ డెమో వీడియో చూస్తే మీకు కంప్లీట్ కోర్స్ ఓవర్‌వ్యూ వస్తుంది. ఒకసారి వెంకట్ గారిని కాంటాక్ట్ అవ్వండి, లింక్ పెడతారు. ఓకే. ఫైన్. ఆ డెమో వీడియో అట్ ది సేమ్ టైం మీకు ఒక వెబ్సైట్ చూపించాం కదా, లింక్ పెట్టాం కదా. సో ఒకసారి కోర్స్ కంటెంట్ కోసం చూడండి. మీకు అర్థమవుతుంది ఏ కంటెంట్ కవర్ అవ్వబోతుంది అన్నది. ఓకే. సో ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు యూ కెన్ హోల్డ్ ఆన్ ఆర్ ఎల్స్ యూ కెన్ లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. రేపు ఇదే మీటింగ్ లింక్. థ్యాంక్స్. సార్ ఇప్పుడు ర్యాగ్ అవి కూడా కవర్ అవుతాయి సార్. కవర్ అవుతుందండి. చాలా మంది డెమోస్ చూసినట్లేదు, అందువల్ల ఇదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే ఒకసారి డెమో చూడాలి మీరు, ఎందుకంటే అది డెమోలో క్లియర్ కంటెంట్ గురించి మాత్రమే ఉంటుంది మెయిన్గా. ఓకే సార్. ఏజెంట్కి ర్యాగ్, ఏజెంట్కి కవర్ అవుతుంది, ర్యాగ్ కవర్ అవుతుంది, ఏజెంట్కి ర్యాగ్ రెండు కాంబినేషన్ కూడా కవర్ అవుతుంది, డిప్లాయ్మెంట్ కూడా కవర్ అవుతుంది. ఓకే. ర్యాగ్ అప్లికేషన్స్ అన్ని సార్ విజువల్ స్టూడియోలోనే చేయాలా సార్ అది? ఏంటండి? సార్ అంటే ర్యాగ్ సంబంధించింది విజువల్ స్టూడియోలో చేయాలా సార్? ఆ విజువల్ స్టూడియో అనేది ఒక విజువల్ కోడ్ అనేది ఒక ఐడి మాత్రమే. ఓకే సార్. ఏ ఐడియాని యూజ్ చేయొచ్చు, అది ఫ్రీ అండ్ మచ్ మోర్ లైక్ ఫీచర్ రిచ్ కాబట్టి విజువల్ కోడే ప్రిఫర్ చేస్తాం. పైచామ్ కూడా ఉంది, యూజ్ చేయొచ్చు, కానీ అది పెయిడ్ వర్షన్ ఉంటుంది. అది కంపెనీస్ బేర్ చేయవు, మళ్ళీ మీరు ఇష్యూస్ ఫేస్ చేస్తారు. విజువల్ కోడ్కే మీకు కంఫర్టబుల్ అంటే దాని మీద ఫోకస్ చేయడం బెటర్. అడ్వాన్స్ ఫీచర్స్, అడ్వాన్స్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా బేసిక్స్ వరకు మనం జూపిటర్ నోట్బుక్కి కంటిన్యూ చేస్తాం. జూపిటర్ నోట్బుక్ అక్కడ కూడా ఉంటుంది, బట్ ఇదే కంటిన్యూ చేస్తాం. ఓకే సార్. ఆల్ రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.